నమస్కారం అండి. మొన్న గురువు గురించి కొన్ని విషయాలు చెప్పాను కదా! దాని ఎక్స్‌టెన్షన్‌గానే హ్మ్. గురువు గురించి చాలా విషయం మాట్లాడవలసింది ఉందండి. అయితే ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు మనకి రాముడున్నాడు. శ్రీరాముడికి వశిష్ఠుడు, విశ్వామిత్రుడు గురువులుగా ఉండేవారు. విశ్వామిత్రుడు ఏం చేశాడు? రాముడిని తీసుకుని వెళ్ళి ఆయన ఆశ్రమానికి అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా నేర్పించాడు. అట్లాగే కృష్ణుడికి సాందీప మహాముని ఆయన యొక్క గురువు. అట్లాగే లాహిరి మహాశయులకి బాబాజీ గురువు. బాబాజీ గారు ఏం చేశారు? లాహిరి గారిని ఆయనకి తీసుకెళ్ళి ఆయనకి కొన్ని సాధనలు నువ్వు అన్నీ మర్చిపోయావు, ఒకసారి రిమైండ్ చేస్తానని చెప్పి ఆయనకి రాణిఖేత్ అని అక్కడ ట్రాన్స్ఫర్ చేయించి రైల్వేలో ఎంప్లాయ్ ఆయన్ని అక్కడ నేర్పిస్తారు కొన్ని సాధనలు. లాహిరి మహాశయుల యొక్క శిష్యులు యుక్తేశ్వర్ గిరి శిష్యులు పరమహంస యోగానంద. ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి ఒక్కొక్కళ్ళే కాదు, ఎంతోమంది శిష్యులు ఉన్నా అది ఒక చైన్ అనమాట. ఒకళ్ళ నుంచి ఒక గురువు నుంచి ఇంకొకళ్ళ శిష్యులు అలాగా డెవలప్ అవుతూ వచ్చారు. అలాగే ప్రతి గురువుకి కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక గురువు అంటూ ఉన్నారు. అయితే వీళ్ళు ఏం చేశారు? వాళ్ళకి జాగ్రత్తగా అర్థం చేసుకోండి పాయింట్ని. ఎందుకంటే మనం సత్యం వైపుకి మనం ప్రయాణం చేస్తున్నాం. సత్యం వైపుకి ప్రయాణం చేసేటప్పుడు చాలా అంటే అర్థం చేసుకునేటువంటి మనకి సరి అయినటువంటి అవగాహన చెందడం చాలా చాలా అవసరం అండి. ఇప్పుడు ఎవరికైనా కూడా మనిషి అనే ప్రతి వ్యక్తికి కూడా మనం తీసుకుంటున్నటువంటి బ్రీతింగ్ ఏమవుతుందంటే మనం ముక్కులోంచి తీసుకున్న శ్వాస మన యొక్క చక్రాస్ ఉన్నాయి కదా, 7 చక్రాస్, 7 చక్రాలు ఉన్నాయి కదా, ఈ 7x7 శ్వాసలుగా మారి బ్రీతింగు ఎక్స్టర్నల్ బాగా అంటే నెంబర్ ఆఫ్ 49 వాయువులుగా మారిపోతుంది మనం తీసుకున్నటువంటి శ్వాస. ఈ గురువు ఏం చేస్తాడంటేనండి, ఇవి శ్వాసల్ని ఒకటిగా అయ్యేటువంటి పరిస్థితికి తీసుకొస్తారు. అంటే ఈ 7 ఏళ్ళు 49 అయినటువంటి వాయువుల్ని ఒకటిగా చేసేటువంటి ప్రక్రియ చేస్తారు. ఈ ఒకటిగా చేయటము అంటే అది యోగ భాషలో శ్వాస గురించి. అది ఒకటిగా చేయటం అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది అర్థం చేసుకుందాం. అంటే మనకి ఇంద్రియాలు ఉన్నాయి కదండి. పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి. కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, చర్మము, ఇవి జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు మన మాటలు, ఈ చేతులు, ఇవన్నీ ఈ కర్మేంద్రియాలు అనమాట. ఈ కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్గా ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ఎక్స్టర్నల్గా పొందేటువంటి ఆనందాలకు ప్రయత్నం చేస్తూ ఉంటాయి నిత్యము కూడా, ప్రతి ఒక్కరికి కూడా. ఎప్పుడైతే ఇవి బయట పొందేటువంటి ఆనందాలకి వెంపర్లాడుతున్నాయో, ఈ వెంపర్లాట నుంచి వెనక్కి వచ్చి లోపలికి ప్రయాణం చేసేటువంటి, అంటే ఏ విధమైనటువంటి బలహీనతలు లేనటువంటి స్థితికి, అంటే ఎక్స్టర్నల్లోంచి లోపలికి వెళ్ళేటువంటి ప్రయాణమే ఈ ఒకటే అవటం. అంటే శ్వాసలు ఒకటైన వ్యక్తికి ఏ విధమైనటువంటి ఎక్స్టర్నల్ ప్రెజర్స్ వైపుకి అతని యొక్క మనసు వెళ్ళదు, బయట యొక్క ఆనందాలకి వెంపర్లాడదు. అంటే అవి వస్తేనే కానీ మనిషి ఆనందాన్ని, బ్లిస్ని పొందలేడు. చివరికి పొందేటువంటి బ్లిస్ ఏదైతే ఉందో లైఫ్లో, అది పొందాలంటే ఇవి శ్వాసలన్నీ కూడా ఒకటి అవ్వాలి. ఆ ఒకటి అయ్యేటువంటి పని చేస్తాడండి నిజమైనటువంటి గురువు. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇదనమాట. అంటే మనం బయట పొందేటువంటి ఆనందాల నుంచి మన లోపల మనం పొందగలిగేటువంటి ఆనంద స్థితికి, నిత్యమైనటువంటి ఆనంద స్థితికి పొందేటట్టు చేస్తారు. సరే, ఇది ఇలా ఉంచుదాం. సమాజం, మనుషుల యొక్క ఆలోచన ఎట్లా ఉంటుంది? ఇవన్నీ వింటుంటే ఎన్ని ఆలోచనలు వచ్చేస్తున్నాయో నాలోంచి, లోపల నుంచి.
ప్రతి మనిషి ఏమనుకుంటారు, ఓహో ఆధ్యాత్మిక సరే మనకి ఇంకా చాలా ఉన్నాయి కదా ఇష్యూస్, మనం ఆధ్యాత్మికంగా మనం పొందుదాం, ముందు ఎంజాయ్ చేద్దాం, సరే మనం తర్వాత పొందుదాం, సరే ఏదో రకంగా మనం ఇలా అనుకుంటూ ఉంటాం. సరే స్పిరిచువాలిటీ కదా, స్పిరిచువాలిటీ తర్వాత ఆలోచిద్దాం. గురువు స్పిరిచువాలిటీ అంటే ఇది ఒకటే చేయగలరని మీరు అనుకుంటున్నారా ఏంటి? నాకు అర్థం కాలేదు. ఇది ఒకటి చాలా పెద్ద అపోహ ఏంటంటే, ఓహో గురువు గారు అంటే మనం ఈ శ్వాసల గురించి నేర్చుకునేటప్పుడు ఆయన దగ్గరికి వెళ్దామండి అని అనుకుంటారు ప్రతి మనిషి కూడా. కానీ ప్రతి మనిషి ఫేస్ చేసేటువంటి, నేను మామూలు మనిషినే కదా, మనం మామూలుగానే ప్రతి జీవితంలో ప్రతి మనిషి అనుభవించినే కదా అన్నీ. ప్రతినిత్యము ప్రతి సందర్భంలోనూ మనం ఎప్పుడూ ఒక 4 రోడ్ల కూడలిలో జంక్షన్లో కన్ఫ్యూజ్ అయిపోయి రోజు నిత్యం నడుస్తూ ఉంటాం. అంటే మనకి ఎటు వెళ్ళాలో తెలియదు, ఏ ఏ 4 రోడ్లో ఏ రోడ్లో వెళ్తే మనం గమ్యం చేరతామో మనకు తెలియనట్టు. అంటే గమ్యం అంటే ప్రతి సందర్భంలో రకరకాల పరిస్థితులు వస్తూ ఉంటాయి నిత్యం కదా, మనకి రకరకాల సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇటు వెళ్ళాలి అనేటువంటిది కన్ఫ్యూజన్. ఏది ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం పడుకునే దాకా ఎన్నో సందర్భాలు వస్తూ ఉంటాయి. ఏ సందర్భంలో ఎప్పుడు ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా ఎటు వెళ్ళాలి అనేటువంటి సూచన కూడా మనం గురువు నుంచి పొందొచ్చు. అది ఇక్కడ గురువు అంటే ఒక స్పిరిచువల్ గైడెన్స్ ఒకటే ఇచ్చేటువంటిది. స్పిరిచువాలిటీలో నువ్వు మోక్షం పొందడానికి పొందేటువంటి ప్రయాణమే కాదండి, నిత్యము జరిగేటువంటి ప్రతి సందర్భానికి కూడా గురువు యొక్క చెయ్యి పట్టుకుంటే, గురువుని పూర్తిగా ఎంతటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, ఫెయిత్ మనలో వస్తే మనల్ని నీ లైఫ్లో మనం మన జీవిత పయనాన్ని హైలీ సేఫెస్ట్ ట్రావెల్గా ప్రయాణంగా మార్చగలిగేటువంటి శక్తి గురువుకు ఉంటుంది. అటువంటి వ్యక్తులనే గురువు, నిజమైన గురువు. ఆ నిజమైనటువంటి గురువుని పొందాలంటే ఆషామాషిగా మాత్రం దొరకరండి, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఏ పాయింట్కి ఆ పాయింట్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గురువు ఏం చేస్తారు? ఓకే, మన యొక్క ఇంద్రియాలని, బయటికి వెళ్ళేటువంటి ఇంద్రియాలని లోపలకి మనలో మనం ఇంద్రియాలను అధిగమించటం. ఇంద్రియాలని లోపల రావడం అంటే ఇంద్రియాలను అధిగమించటం. ఆ సెన్సెస్ తాలూకా ప్లెజర్స్ నుంచి ప్రతినిత్యం ఆ పొందేటువంటి వాటిల్లోంచి లోపల మనం పొందగలిగేటువంటి ఆనందం తీసుకెళ్ళటం. జీవితంలో ప్రతి సందర్భంలోనూ ఏర్పడేటువంటి కన్ఫ్యూజన్స్కి మనకు ఒక క్లారిటీగా లైఫ్ని చేయి పట్టుకుని నడిపించగలిగేటువంటి శక్తియుక్తులు ఉంటాయి గురువుకి. కాబట్టి గురువు ఇటువంటి ఇన్ని పరిస్థితుల్ని మనం లైఫ్లో మనల్ని పొందేటప్పుడు మనకి ఎంతటి యోగ్యత కలిగి ఉండాలి, ఇది కూడా మనకు కావాలి కదండి. మరి ఇవి జీవితం యొక్క పరమార్థమైనటువంటి విషయాలను మనం పొందేటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం అనుకుందాం ఉదాహరణకి. మరి మన దగ్గర ఎంతటి యోగ్యత ఉండాలి? కాబట్టి ఇవి పొందాలంటే దానికి తగినంత యోగ్యత కూడా ఉండాలి. కాబట్టి ఆ యోగ్యతను కూడా పెంచుకోవాలి నిత్యము. మనం ఆ వైపుకి ట్రావెల్ చేస్తూ ఆ యోగ్యతని ఎలా పెంచుకోవాలి అనేటువంటిది కూడా నిత్యము మీరు పరిశీలించండి, ఆలోచించండి. ఈ క్షణం నుంచి ఆలోచించండి. అంటే జీవితంలో గురువును పొందటానికి మనం ఏం చెయ్యాలి అనేటువంటిది కూడా నిత్యము ఆలోచించండి. అప్పుడే మనకి సరైన గురువు దొరుకుతారు. లేకపోతే ఇంపాసిబుల్ అండి. సరైన గురువు దొరకడం అంటే నాట్ ఏ జోక్, అది చిన్న విషయం కాదు. మీకు ఎన్నో యోగాలు ఉంటేనే కానీ సరైన గురువు దొరకరు. కాబట్టి ఏంటంటే ఈ విషయంలో మీరు కొంచెం క్లియర్గా అవగాహనకు రండి. కాబట్టి ఇవాళ ఈ విషయం మనం మాట్లాడుకుందాం, రేపు మిగతా విషయాలు మాట్లాడుకుందాం.